హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస ఆసక్తికరమైన ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే శర్వానంద్ ఈసారి మాస్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ కథతో మన ముందుకు రాబోతున్నారు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం భోగి. యాక్షన్, గ్రామీణ నేపథ్యం, రా అండ్ వైలెంట్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ రా అండ్ వైలెంట్ విలేజ్ డ్రామాపై టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మేకర్స్ కు ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం భోగి చిత్రాన్ని ఏడాది ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. సంపత్ నంది మార్క్ మాస్ ఎలిమెంట్స్, శర్వానంద్ సరికొత్త ఊరమాస్ మేకోవర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్ నడిచింది. అయితే సరిగ్గా ఇదే టైంలో బాక్సాఫీస్ వద్ద ఒక భారీ పాన్ ఇండియా చిత్రం రంగంలోకి దిగింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్ ను ఆగస్టు 26న అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో థియేటర్స్ కేటాయించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 2 రోజుల వ్యవధిలో భోగిని విడుదల చేస్తే థియేటర్స్ లభ్యత తగ్గడమే కాకుండా కలెక్షన్స్ పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. సినిమాకు మంచి టాక్ వచ్చినా సోలో రిలీజ్ లభించకపోతే అనుకున్న స్థాయిలో వసూళ్లు రావని భావించిన మేకర్స్ ఆగస్టు 28న విడుదల చేయాలనే ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టి రిలీజ్ ను వాయిదా వేయాలని యోచిస్తున్నారు. ఆగస్టు కాకపోతే సెప్టెంబర్ లేదా ఆ తర్వాత విడుదల చేద్దామా అంటే మేకర్స్ కు మరో పెద్ద చిక్కు వచ్చి పడింది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు బాక్సాఫీస్ వద్ద వరుసగా పెద్ద సినిమాలు, క్రేజీ ప్రాజెక్టులు విడుదల కావడానికి క్యూ కట్టాయి. ఈ 4 నెలల కాలంలో ఇప్పటికే చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్లను లాక్ చేసుకున్నాయి. దీనివల్ల భోగి చిత్రానికి అనువైన సోలో రిలీజ్ డేట్ ను వెతకడం నిర్మాతలకు ఒక పెద్ద సవాల్గా మారింది. ఏ డేట్ ఎంచుకున్నా ఏదో ఒక పెద్ద సినిమా పోటీగా ఉండే పరిస్థితి నెలకొంది. మరోవైపు శర్వానంద్ లైనప్ లో మరొక క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంది. వినోదాత్మక చిత్రాల దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి శర్వానంద్ ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడే శర్వానంద్ కు సరికొత్త ప్రాబ్లం వచ్చి పడింది. ఒకవేళ భోగి విడుదల మరింత ఆలస్యమైతే భోగికి మరియు శ్రీను వైట్ల సినిమాకు మధ్య ఉండాల్సిన సమయం బాగా తగ్గిపోతుంది. భోగి సినిమా కోసం శర్వానంద్ మాస్ రా లుక్ లో కనిపిస్తున్నారు. శ్రీను వైట్ల సినిమా కోసం ఆయన మేకోవర్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భోగి షూటింగ్ మరియు రిలీజ్ ఆలస్యమైతే లుక్ మార్చుకొని కొత్త సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి శర్వానంద్ కు తగినంత టైం దొరకదు. ఈ ప్లానింగ్ సమస్యలు, థియేటర్స్ల పోటీ మరియు శర్వానంద్ డేట్స్ సర్దుబాటు మధ్య భోగి నిర్మాతలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రాబోతున్న ఈ భోగి చిత్రం శర్వానంద్ కెరియర్లోని అత్యంత భారీ మాస్ చిత్రంగా తెరకెక్కుతోంది. మరి ఈ రిలీజ్ డేట్ గందరగోళం నుండి మేకర్స్ ఎలా బయటపడతారు, యష్ టాక్సిక్ పోటీని తట్టుకుని ఎప్పుడు థియేటర్స్లోకి వస్తారు అనేది చూడాలి. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.